నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు ఎడమ కాల్వ మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన కాల్వ గేట్ల వైపు వచ్చే చెత్తను అడ్డుకునే విధంగా సిమెంట్ దిమ్మలు, ఇనుప జాలీలతో ట్రాష్ ర్యాక్ నిర్మిస్తున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కిందకు నీరు విడుదల చేయొచ్చు. ఈ వర్షాకాలం వరదలొచ్చేలోపే పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. ప్రతి ఏటా చెట్లు చెదారం చేరి ఎడమ కాల్వ నుంచి నీళ్లు సరిగా రావడం లేదన్నారు రైతులు. అయితే ఇప్పుడు ఎడమ కాల్వ మరమ్మతు పనులు వేగంగా జరుగుతుండడంపై ఈ ఏడాది నీటి విడుదలలో ఇబ్బందులు ఉండవని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రస్తుతం ఎడమ కాలువ రిపేర్ జరుగుతూ ఉంది. 2.6 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వం కాలువ రిపేర్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వచ్చే పంటలకి నీరు సమృద్ధిగా ఉండాలంటే కాలువ స్ట్రెంథెన్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాలువను మరమ్మతులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టుకి కావలసిన సాంకేతిక అవసరాలను కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం నీటి లభ్యత ఉన్నప్పటికీ అదనంగా నీటి నిడిచిపెట్టి పంటలకు పోకుండా వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రతిసారి ఈ సీజన్లో సుమారు 1,00,000 వరకు నీళ్ళు అందిస్తామనే ప్రభుత్వాలు కనీసం దండపల్లి దాకానే ఇవ్వలేకపోతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా నీటిని సమృద్ధిగా రైతులకు అందించాలి అంటే ఖచ్చితంగా కాలువలు రిపేర్ చేయాలి. అదేవిధంగా ప్రాజెక్టును కూడా రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా షిల్ట్ కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఆ షిల్ట్ కార్యక్రమాలు కూడా దానికి సంబంధించిన కాంట్రాక్టరు రాజస్థాన్ నుంచి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పనులు జాప్యం జరుగుతూ ఉంది. అట్లా కాకుండా శీఘ్రగతిన జరగకపోతే ఆ పని కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాజెక్టులో రేపు నీళ్లు నిండితే షిల్ట్ తీసే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అది అడ్డంకిగా మారుతుంది. కాబట్టి తొందరగా ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టరు స్పందించి ఆ పనిని చేయాల్సిన అవసరం ఉంది.